హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు డిస్కస్ చేసిపోయే టాపిక్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దానివల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఏమైనా డిలే అవ్వచ్చు అనేది కనుక్కుందాం. నార్మల్గా గర్భసంచి లోపల లైనింగ్ని ఎండోమెట్రియం అనేది అంటాం అన్నమాట. ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేటివి మిగతా వేరే ఏ సైట్లో ఉన్నా కూడా అక్కడ గూడులాగా రక్తం గూడు కట్టు ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియోసిస్ అనేసి అంటాం. ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ గర్భసంచి మధ్య భాగంలో ఉంటే దాన్ని అడినోమయోసిస్ అంటాం అన్నమాట. ఈ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఓవరీలో ఉన్నప్పుడు చాక్లెట్ సిస్ట్ అనేసి అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే నార్మల్గా ఎగ్ పెరగడానికి ప్లేస్ అనేది తగ్గుతుంది అండ్ ఎగ్ రిలీజ్ అయినాక కూడా ట్యూబ్కి రావడానికి చాలా వరకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటాయి. ట్యూబ్కి వచ్చినా కూడా ట్యూబల్ మొటిలిటీ అనేది ఎండోమెట్రియోసిస్ వల్ల హ్యాంపర్ అయ్యే వరకు మనకి పెనిట్రేషన్ ఆఫ్ ది ఎగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది అండ్ పెనిట్రేషన్ ఆఫ్ ది ఎంబ్రియో కూడా డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్లగా కొద్ది వరకు రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది చాలా వరకు డిపెండ్స్ అపాన్ ది హౌ మచ్ ఈజ్ ది ఎప్పటి నుంచి ఉంది అనేసి, హౌ లాంగ్ ఈజ్ ఇట్ బీన్ దట్ ఎండోమెట్రియోసిస్ ఉంది అనేది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. షార్ట్ సైకిల్, షార్ట్ డ్యూరేషన్లో ఉన్న వారికి మనకి చాలా ఇబ్బంది ఏమి ఉండదు. లాంగ్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళకి oocyte క్వాలిటీ కూడా చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే 49కి వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.